పించం పించం పీర్ల కొట్టవని సిట్టింగ్లకు వచ్చింది అసలు ఫిట్టింగు. ఒక్కొక్కరికి ఇట్లా ములములా అని వలుకుతుంది అనుకో రాదురి ఒళ్ళు. ఈ జగన్ రెడ్డి ఏంద్ర నాయన మాకు తీసుకొచ్చేమో ఇట్లా పెట్టిండు. ఈడున్నోని తీసి ఆడేసి ఆడున్నోని తీసి ఈడేస్తే ఏడేడోడు ఎట్లట్లా గెలుస్తాడు ఏం సంగతి. తెలుగుదేశం వల్ల గెలవాలని ఈయనే అవకాశం ఇస్తుండా ఏందన్నట్టు వాళ్ళకు పించం పించం అంటున్నదట. అగో గదే ముచ్చట ఏపీ జనాలంతా యమశవులు కొరుక్కుంటున్నారు అనుకో రాదురి. ఎందుకనంటే ఇప్పుడు ఉన్న జాగాలు గెలిచేదే అనుమానం ఉండే, ఏదో పైసలు పెట్టో ఏదో మాయ చేద్దాం అనుకుంటుండే. మళ్ళీ తీసుకుపోయి పక్క నియోజకవర్గాలలో చేయాలంటే ఇక ఎవరు గెలిపిస్తారు, ఎవరి ముఖం ఎవరు చూస్తారు, ఏందో ఏమో పోరి. అంటే జగన్ ఇష్టం లేకనే ఇంటికి పోతున్నట్టు కొడుతుంది కదా కథ చూడబోతుంటే అని ఏపీ జనం అంటున్నారు. నేను కాదు. ఏపీలా గాలిపంక పార్టీకి గట్టి దెబ్బనే తలిగిందుల్లో పోటీ చేసే స్థానాల మార్పుతోని సిట్టింగ్ ఎమ్మెల్యేలల్లా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే అన్న విడిచిన బాణం షర్మిల కాంగ్రెస్ గూటికి ఏరుడుతోని జగన్ కు గట్టి షాకు తలిగింది. అయితే ఈ షాక్ నుండి దేరుకునే లోపే కాంగ్రెస్ గూటికి చేరేతందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సిద్ధమవుడుతోని ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినట్టు అయింది పుష్కన. అంతేకాదు ప్రస్తుతం గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలకు షర్మిల ఆశాదీపంలా కనబడుతున్నది. ఇక ఇప్పుడైతే ఆర్కే బాటలని ఇంకొంతమంది నడిచే అవకాశం కూడా కనబడుతున్నది జోరుగాని. ఇక అటు టీడీపీ జనసేన అధినేతల టచ్లకు ఇంకొంతమంది పోయినట్లు కూడా ముచ్చట బాగానే వినబడ్డది. ఇక తమకు సీట్ ఇవ్వకపోయినా గాలిపంక పార్టీ ఓటమే లక్ష్యమని టీడీపీ జనసేనతోని రాయబారాలు నడుపుతున్నారు. మొత్తం 82 మంది అభ్యర్థులను మార్చాలని గాలిపంక పార్టీ నిర్ణయం తీసుకున్నతోని రెండవ జాబితా విడుదల ముచ్చట మీద గాలిపంక పార్టీ నాయకులల్లా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అయితే ఆర్కే నిర్ణయం నేపథ్యంలో వ్యూహంలో మార్పు ఉండొచ్చనే టాకే వినబడుతున్నది. మరి మొత్తం మీద ఏదేమైనా తాజా పరిస్థితులలో ఏం చేయాలనో అర్థం కాని అయోమయ స్థితులకు పోయింది గాలిపంక పార్టీ. ఇక అయోమయం ఏమున్నదుల్లా రెక్కలన్నీ పుష్కనే ఇరిగిపోయి తుస్సుమని పోవుడే.